అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిరుపేదలైన దళిత ప్రజలను, దళిత వర్గాలను కూల్చడమే జగన్మోహన్ రెడ్డి గారి పనిగా పెట్టుకున్నారు. అయితే దీన్ని పూర్తిగా ఖండిస్తాను. ఈరోజు ఇల్లు లేని ప్రతి బీదవాడు, దళిత బిడ్డలు రోడ్డున పడే పరిస్థితి. దీనికి ఈరోజు రాప్తాడులో ఒక స్థలాన్ని గవర్నమెంట్ ఆధీనంలో ఉండే గవర్నమెంట్ భూములైన స్థలాలను పేద ప్రజలు ఈ విధంగా వచ్చి, అయ్యా మాకు ఇల్లు లేదు, మేము ఇక్కడ ఉంటామంటే ఉండనివ్వని గవర్నమెంట్ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో మీరు ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు పూర్తిగా పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు దళిత బిడ్డలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడున్న ఈ గుడారాలను కూడా పీకించే పరిస్థితి ఏర్పడింది. 30 లక్షల ఇల్లులు ఇచ్చిన పేద ప్రజలకనే చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు, అందరికీ ఇళ్ల పట్టాలు నువ్వు ఇచ్చినట్టు ఎవరికి రాలేదనే నిదర్శనం ఈ యొక్క రాప్తాడులో జరుగుతూ ఉంది. దీనన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలను, అంటే ఈ యొక్క దళిత బిడ్డలను కూడా దృష్టిలో పెట్టుకొని దళిత వర్గాన్ని తక్కువ వర్గంగా చూడకోకుండా డాక్టర్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో కూడిన జేబీఎం భారతరావు పార్టీ ఆధ్వర్యంలో ఈ విధంగా ఇక్కడికి వచ్చి గుడారాలు వేయడం జరిగింది. ఈ గుడారాలను సైతం పీకించి ఆడవారిని సైతం, మగవారిని సైతం భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే గవర్నమెంట్ను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ఆంధ్రప్రదేశ్లో దళితుడు అంటే అతనికి బతికే అర్హత లేదా, లేకుంటే చిన్న కులం అనే చిన్న చూప? ఇదే నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకుంటున్నా, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఎంఆర్ఓలు సైతం పూర్తి స్థాయిలో దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఏదేమైనా కూడా దళిత బిడ్డలను పైకి రానికోకుండా తొక్కేయాలా, వాళ్ళు ఎప్పటికీ చిన్న స్థాయి వాళ్ళని ఎప్పటికీ పైకి రానికోకుండా చేయాలా అనేదే వాళ్ళ టార్గెట్గా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అంతా కూడా ఈరోజు మీ అందరికి కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉన్నాం. మీరు ఒకసారి పరిశీలిస్తే రాప్తాడులో ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా వీళ్ళను బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం చేస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు ఈ వైసీపీ, అనంతపురంకు సంబంధించిన వైసీపీ అనుచరులు కానీ, లీడర్లు కానీ ఎవరైనా కూడా కోట్లు విలువ చేసే ల్యాండ్లు కబ్జా చేస్తే ప్రశ్నించని వాడు లేడు. కానీ ఒక నిరుపేదైన దళితులు వచ్చి ఈ విధంగా ఇక్కడ, అయ్యా మేము కబ్జా చేయలేదు, మేము జీవనం ఉండేదానికి మాకు కొద్దిగా గృహం కావాలా అని చెప్పి అడిగిన వ్యక్తులను దారుణంగా తిట్టే పరిస్థితి, కొట్టే పరిస్థితి, అరెస్టులు చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ విధంగా కూడా మీరు పూర్తి స్థాయిలో వచ్చే ఓటింగ్ విషయంలో మీరు పూర్తిగా వీళ్ళకందరికీ బుద్ధి చెప్తారని నేను కోరుతాండా. అంతేకాదు ఈ భూములు ఖచ్చితంగా వీళ్ళకే పోయేటట్టుగా మేము హైకోర్టులో కూడా జడా శ్రావణ్ గారితో, మా పార్టీ అధినేత జడా శ్రావణ్ గారి కుమార్తో కూడా నేను మాట్లాడినా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.